ఎవరు వస్తారన్న మామూలుగా సీఎం? జగన్ 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 జై జగన్. ఎందుకన్నా జగన్ అంత ఫ్యాన్ అన్న మీరు? జగన్ నేను ఫ్యాన్ భయ్యా, నేను హార్డ్ కోర్ ఫ్యాన్. అంటే ఏం చేసిండు? జగన్ అంటే ఒక పిచ్చి నాకు, మాకనే కాదు మా ఏపీలో చాలామందికి జగన్ అనేది ఒక ఇన్స్పిరేషన్ భయ్యా మాకు. కడపనా? కడపనే కాదు, జగన్ని ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చంపాలన్నట్టు ట్రై చేసిండ్రు, అంటే మొత్తం తొక్కేసిండ్రు అందరు కలిసి, ఈ తెలుగుదేశం అందరు కలిసి. కానీ ఒక్కడే ఒకడు ఉన్నాడు, ఆ ఒక్కడు జైలుకు పోయి అన్ని కష్టాలు పడి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ లేచి పాదయాత్ర చేసి ఒక్క ఇద్దరు ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎట్లుంది వ్యవహారం? మామూలుగా లేదు. ప్రజలకు ఎట్ట చేస్తుండంటే స్కూల్ చూస్తే నాకైతే ఏడుపు వచ్చింది అమ్మాయి చూస్తే. ఒకప్పుడు నేను బాధపడేవాడిని, బట్ ఎవడు రాడా, ఏ నాయకుడు రాడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని బాగా చేయడం అన్నీ కళ్ళగనేవాడిని. బేసిక్గా నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి, సో మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఈ డ్రెస్ ఎప్పుడు మారుతుంది, ఈ షూ ఎప్పుడు వస్తాయి, కూర్చునే బెంచ్లు ఎప్పుడు బాగుంటాయి, ఫ్యాన్ ఎప్పుడు ఉంటుంది, టాయిలెట్స్, వాటర్, ఫుడ్ ఇవన్నీ ఎవరు పెడతారా బాబు అని నేనైతే కళ్ళగన్నా. అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు అన్న, పెద్ద ఏం చేయలేదు, డెవలప్ చేయలే, ఇప్పుడు తెలంగాణ చూడండి ఎట్లుంది, ఆంధ్ర చూడండి ఎట్లుంది అని కంపారిజన్ చెప్తారు కదా. ఇప్పుడు ఆ కంపారిజన్ చేసేవాళ్ళు పిచ్చినా కొడుకులు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తెలంగాణకు ఆంధ్ర కంపారిజన్ లేదు. హైదరాబాద్ అనేది 400 years నుంచి డెవలప్ అయిన సిటీ. ఇది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, ఎవడున్నా ఎవడు లేకపోయినా. రీసెంట్గా నాన్ వేష్ అనే ఒక యూట్యూబర్ కూడా కామెంట్ చేసిండు గట్టిగా, ఆయనకి తెలియక చేసిండు, ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ వాడొకడు. ఇప్పుడు అన్నీ వాంది ఇంతది ఈంది అంతది అని, ఈ కంట్రీ తోలది ఎంత ఉంటుంది అవన్నీ అట్లా కొద్దిగా నాన్ వెజ్ మాటలు మాట్లాడి ఫేమస్ అయ్యి ఏదో 2 మాటలు జగన్ గురించి మాట్లాడితే ఈ ఉంటారు కదా మనకు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, పిల్ల బచ్చాలు, వీళ్ళందరూ దాన్ని హైలైట్ చేసి అది వైరల్ అయింది. అంతేగాని వాడికి ఏం కావాలని అంటే కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జనాలకు. అటు రియాలిటీకి వచ్చి చూస్తే ఎడ్యుకేషన్ ఎట్లా రిఫార్మ్స్ వచ్చినాయి అంటే ఏపీలో, దేశంలో ఎక్కడ రాలే అవి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే గెలిచినాక నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గురించి. గెలుస్తాడా? గెలిచినప్పుడు మాట్లాడదాం భయ్యా. ఇప్పుడు గెలుస్తాడా? ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నా, ఎందుకంటే ఆ పక్క అంతా బాగా పగబట్టారు. ఈసారి అన్న మనం గెలిపించుకోవాలి మన పవన్ కళ్యాణ్ని. ప్రతి ఓడు ఎమ్మెల్యే గెలవాలి అని భీమవరంలో అక్కడ బాగా టెస్టేసి కూర్చున్నారు. ఈసారి గెలవచ్చు. గెలిచినప్పుడు మనం ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం, నార్మల్ పర్సన్ గురించి నేను మాట్లాడలేను ఎక్కువ ఇప్పుడు. థ్యాంక్ యూ.